హాయ్ అండి. అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మౌనీస్ రంగోలీస్ అండ్ డిజైన్స్. ఇక్కడైతే నేను ఆహ్, ఇది జారుడు బల్ల అంటారండి మా సైడ్ అయితే. అంటే బైక్ స్టెప్స్ మీదకెళ్ళడానికి ఏమంటారు స్పేస్ వదిలేస్తారు కదా! దాన్ని మేమైతే జారుడు బల్ల అంటాము. సో, దాని మీద వేసే ముగ్గు నేను చూపిస్తున్నాను. ఇది తిప్పుడు ముగ్గండి. ఇప్పుడు నేను ఈ వీడియోలో నేను 3 టైప్స్ చూపిస్తానండి. చూడండి. ఇక్కడ నేనైతే తిప్పుడు ముగ్గు చూపిస్తున్నాను. 6 చుక్కలు 2 వరుసలు పెట్టుకోవాలనమాట. 6 చుక్కలు 2 వరుసలు పెట్టుకోవాలి. సూది చుక్క పెట్టుకోవాలి. ఇట్లా వేసేసుకోవాలి. అంతే. చూసేయండి. మీకు ఎలా అనిపించింది ఈ ముగ్గు అనేది కూడా నాకైతే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీకు కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం అయితే మంచి మంచి రంగోలీస్ కోసం అయితే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు నేను చూపిస్తుంది అయితే గేట్ పెడతాం కదా, గేట్ పెట్టే స్పేస్ ఉంటుంది చూడండి. ఆ స్పేస్లో మేము అక్కడ కూడా ముగ్గులు వేస్తామండి. సో అక్కడ మేము ఏం వేస్తున్నానో చూపిస్తున్నాను. ఎప్పుడు ఒకేలాగా వేయమండి, డిఫరెంట్ వేస్తాము. ఈరోజు అయితే కడప మీద వేసే ముగ్గులాగానే వేస్తున్నాను. బట్ మిడిల్లో మాత్రం ఫ్లవర్ టైప్ ఇచ్చుకుంటున్నాను. అంటే మొత్తం 4 సర్కిల్స్తోని 4 సెమీ సర్కిల్స్తోని ఇట్లా చేసుకుంటున్నాను. సో మీకు ఇది నచ్చిందని అనుకుంటున్నాను. మళ్ళీ ఓవరాల్గా ముగ్గు ఎలా ఉందో కూడా మీకు చూపిస్తానండి. చూసేయండి. ఇట్లా లైన్స్ అనేటివి 4 పార్ట్స్ వస్తాయి. లైన్స్ అనేటివి 4 పార్ట్స్ వస్తాయండి. చూసేయండి. 1 2 3 4 2 ఏమో సర్కిల్స్ వస్తాయి. మిడిల్లో మాత్రమే 4 సర్కిల్స్ వస్తాయి ఫ్లవర్ లాగా. చూసేయండి ఇది. ఇప్పుడు ఇంకొకటి ఇక్కడ మనకి గుమ్మం లెక్క ఉంది కదా, ఇప్పుడు జైల్ కాడ అక్కడ కూడా వేసుకుంటున్నాను 3. ఇప్పుడు ఇది థర్డ్ వన్ అనమాట. ఇది వెరీ సింపుల్ అండి. జస్ట్ మనం కర్వ్స్ ఇచ్చుకొని కర్వ్స్లో మళ్ళీ సెమీ కర్వ్స్ ఇచ్చుకుంటూ వెళ్ళిపోతే అయిపోద్ది ముగ్గు. మళ్ళీ ఓవరాల్గా ఎలా వచ్చిందో ముగ్గు కూడా చూపిస్తాను, చూసేయండి. మీకు కనుక ఈ ముగ్గులు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు లైక్ చేసి షేర్ చేస్తే మన వీడియోని ఇంకా ఒక 20 మెంబర్స్కి రికమెండ్ చేస్తుందండి యూట్యూబ్. సో ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.